అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ లంచ్ బాక్సెస్కి అయితే మరింత యూస్ఫుల్గా ఉంటుందండి. ఎలాంటి సాసెస్ లేకుండా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ విధంగా చేసి పెట్టామంటే ఎవరైనా ఒకటికి 2 ముద్దలు ఈజీగా లాగిచ్చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా. మరి నేను కుక్ చేసిన రైస్ ఒక 2 కప్స్ వరకు తీసుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. దీనిలో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని రైస్ అంతటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా వైట్ రైస్ ఎక్కడా కనిపించకుండా మొత్తం కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ పై పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 3 ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని వేడైన ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మరి పొడి పొడిలాగా కాకుండా కొంచెం చిన్న పీసెస్ లాగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే రైస్లో బాగా కనిపిస్తాయి అన్నమాట. చూసారుగా, ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక టమాటో సన్నగా కట్ చేసుకొని వేసుకొని దానిలో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటో సాఫ్ట్గా అయ్యాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదండి, స్క్రాంబుల్ ఎగ్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మసాలా అన్నీ కలిపెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ అంతా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్లో మసాలా వేసాం కదండి, గరం మసాలా అయినా పర్లేదు, ధనియాల పౌడర్ అయినా, ఇంట్లో చేసుకున్న మసాలాలు ఉంటాయి కదా అవైనా బాగానే ఉంటాయండి. వేసుకొని ఇప్పుడు మొత్తం కలియబెట్టుకుందాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉండి వేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. మొత్తం బాగా కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకుందామండి. చూసారుగా, చాలా సింపుల్ రెసిపీ అండి. ఈ విధంగా కన్నా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారనుకోండి, కన్ఫామ్గా నచ్చి తీరాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.